మద్యం నూతన విధానం ద్వారా ఇప్పటి వరకు స్టేట్ బ్యావరేజ్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న 12,000 మంది సూపర్వైజర్స్, సేల్స్మెన్స్, వాచ్మెన్స్ ఉపాధి ప్రశ్నార్థకంగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు స్టేట్ బ్యావరేజ్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు ఆవేదనను వ్యక్తం చేశారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాటిపాక మధు మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ ప్రభుత్వ మద్యం దుకాణాలలో పనిచేస్తున్న 12,000 మంది ఉద్యోగులు వీధిన పడతారని, కనుక ప్రభుత్వం అందులో పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాలసీలను అమలు చేయాలన్నారు. ప్రభుత్వం విధానాలకు అనుగుణంగా తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు. గత 4-5 రోజులుగా వివిధ పత్రికల్లో, సోషల్ మీడియాలో నూతన మద్యం పాలసీ ఒకటి ప్రవేశపెడతారు. మళ్ళీ పాత విధానాలనే అంటే టెండర్ రూపంలోనే వస్తుందని ఒక వినికిడి వినబడుతుంది. అది ప్రభుత్వం ఇష్టం. మద్యం పాలసీ ఎలా ఉండాలనేది ఏ ప్రభుత్వం ఇష్టం. కానీ గత ప్రభుత్వం మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న రాష్ట్రంలో సుమారు 12,000 మంది సూపర్వైజర్లను, సేల్స్మెన్లను, డిగ్రీ అర్హత కలిగిన వారిని జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. కానీ మరి వీళ్ళందరూ కూడా గత 5 సంవత్సరాలుగా నిబద్ధతతో పనిచేస్తున్నారు అవుట్ సోర్సింగ్ కింద. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన మద్యం పాలసీ మార్చేస్తే వీళ్ళ బతుకులతో పాటుగా వీళ్ళు నమ్ముకున్న కుటుంబాలు ఒక 40,000 కుటుంబాలు రోడ్డున పడతాయి. అందుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీరు అందరూ మంచి చేస్తారని మేము నమ్ముతున్నాము. మంచే చేస్తారు మీరు, మాకు ఆ నమ్మకం ఉంది. కావున మీరు దయచేసి మా అందరికీ ఈ రాష్ట్రంలో మద్యం దుకాణంలో పనిచేస్తున్న సూపర్వైజర్లకు, సేల్స్మెన్లకు, వాచ్మెన్లకి అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాం. మీరు అది చేయకపోతే మాత్రం మేము మరలా 13 తరగతి సమావేశం అయ్యి ఒక నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తున్నాం. తాటిపాక మధు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు.